యాజ్ వి ఆల్ నో, గత వారం మనము మత్తయి సువార్త యొక్క వివరణతో కొత్త నిబంధనలోని గ్రంథాల వివరణను మనం స్టార్ట్ చేశాం. ఈరోజు దేవుని కృపను బట్టి ఈ వారం మార్కు సువార్త యొక్క వివరణ మీ అందరి ముందుంచడానికి నేను ఆశపడుతున్నాను. అయితే నేను మరలా చెప్తున్నాను, ఎవరు ఏమి రాసుకోవడానికి కంగారు పడకండి. హ్యాపీలీ యూ లిజన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. మీకు అన్ని స్క్రీన్ మీద ఇన్ఫర్మేషన్ అంతా మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేయబడుతుంది. సో అది మిస్ అవుతామని కూడా మీకు కంగారు వద్దు. ఖచ్చితంగా అది స్క్రీన్ షాట్స్ తీసుకోవడానికి ప్రయత్నం చేయండి. లేదు అని అంటే మా వాట్సాప్ నెంబర్కి మీరు జస్ట్ పింగ్ చేస్తే మేమే మీకు ఆ ఇన్ఫర్మేషన్ అంతా మీకు సెండ్ చేస్తాం. సో ఇక ఆలస్యం చేయకుండా మంచి మాటలు విందాం. ఈరోజు ఈ సెషన్లో మార్కు సువార్త యొక్క వివరణను మనం తెలుసుకొనబోతున్నాం కాబట్టి జాగ్రత్తగా ప్రతి మాటను విందాం. మార్కు సువార్తల్లోనికి ఆ వివరణలోనికి మనం వెళ్ళబోయే ముందుగా రచయితను గురించిన కొన్ని విషయాలు మనమందరం తెలుసుకోవాలి. ఏ గ్రంథమైనా సరే మనకు బాగా అర్థం కావాలంటే ఎవరు రాశారు, ఎవరికి రాశారు, ఎప్పుడు రాశారు, ఈ ఇన్ఫో అంతా మనకు బాగా అవగాహన ఉండాలి. లేదు అనంటే మనము అర్థం చేసుకోవడానికి, ఆ గ్రంథాన్ని మనము అర్థం చేసుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. సో మార్కు సువార్త యొక్క వివరణలోనికి వెళ్ళబోయే ముందుగా మనం ఆ రచయిత గురించి మనం తెలుసుకుందాం. ఒకసారి మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది, చూడండి. ఒకసారి స్క్రీన్ మీద మీకు అబౌట్ ద ఆథర్ అని డిస్ప్లే అవుతుంది. సో మార్కు సువార్తను రచించిన రచయితను గురించిన కంప్లీట్ బిబ్లికల్ అండ్ హిస్టారికల్ డీటెయిల్స్ మీ ముందున్నాయి. నేను కొన్ని చదివి వినిపిస్తాను. మనందరికీ తెలుసు, మార్కు సువార్తను రచించిన భక్తుని పేరు మార్కు. ఇది రోమా పేరండి. మార్కు లేదా మార్క్ లేదా మార్కస్ అనేది రోమన్ నేమ్. హిబ్రూ నేమ్ వచ్చేసరికి జాన్, యోహాను అనేది హిబ్రూ నేమ్. అయితే బైబిల్లో మార్కు యొక్క తండ్రి గురించిన ప్రస్తావన అయితే లేదు, కానీ తండ్రి రోమియుడు, తల్లి యూదురాలనే విషయాన్ని అయితే మనకు అర్థమవుతుంది. అయితే వీరు రోమాలో ఉండేవారు. ఒక నార్థన్ ఆఫ్రికాలోని సిరినేసియా అనే రోమన్లు నివాసం ఉండే ప్రదేశంలో ఉండేవారు. తన తండ్రి మరణించిన తర్వాత ఫ్యామిలీ అంతా యెరూషలేముకి షిఫ్ట్ అయ్యారు. వీరిది ఒక సంపన్నమైన కుటుంబం. ఆదిమ సంఘం, మనకు బైబిల్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఆదిమ సంఘం కూడి ఉన్న మేడగది ఎవరిదో కాదు, ఈ మార్కు గారిదే. దానికి సంబంధించిన రెఫరెన్స్ నేను మీకు అన్నిటిని బ్రాకెట్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. వాటిని కూడా మీరు కన్సిడర్ చేయవలసిందిగా కోరుతున్నాను. అది మాత్రమే కాదు, కానీ ఈ రచయిత ఎవరైతే ఉన్నారో ఈయన బర్నబాకు సమీప జ్ఞాతి అని, బంధువు అని కొలసీలకు రాసిన పత్రికలో ఉంటుంది. పేతురు గారు ఈయనను ఆత్మీయ కుమారునిగా సంబోధించినట్లుగా మనకు బైబిల్లో కనబడుతుంది. పౌలు గారు పత్రిక రాస్తూ అతను నాకు ప్రయోజనకరమైన వాడు అని చెప్పినట్లుగా తిమోతి గారికి రాసిన 2వ పత్రికలో మనకు కనబడుతుంది. అండ్ చాలామంది బైబిల్ పండితులు చెప్పిన విషయం ఏంటంటే, మార్కు సువార్తలో యేసు ప్రభువాన్ని వెంబడిస్తూ ఉండగా సిలువ సందర్భంలో నారబట్ట వేసుకున్న పడుచువాడు ఆయన్ని పట్టుకోవడానికి ఎప్పుడైతే మొత్తం పట్టుకున్న సమయంలో, యేసు ప్రభువారు సిలువ వేస్తున్న సమయంలో ఈయన్ని కూడా బంధించడానికి ట్రై చేసినప్పుడు నారబట్ట, దిగంబర శరీరం మీద నారబట్టను వేసుకున్న పడుచువాడు ఆ బట్టను వదిలిపెట్టి దిగంబరిగా పారిపోయినట్లుగా మనకు కనబడుతుంది. చాలామంది బైబిల్ పండితుల అభిప్రాయం ప్రకారం ఆ పడుచువాడు ఎవరో కాదు, మార్కే అని చాలామంది ప్రస్తావిస్తూ ఉంటారు. అది మాత్రమే కాదు, ఈ రచయితకు అరామిక్ భాష మీద మంచి పట్టు ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. యూదా ఆచారాల పైన సంపూర్ణమైన అవగాహన ఉన్నవాడిగా మనకు బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. అది మాత్రమే కాదు, కానీ క్రొత్త నిబంధనలో ఒక మంచి హిస్టరీ కలిగిన వాడు ఈ మార్కు భక్తుడు. క్రొత్త నిబంధనలో సుమారుగా 9 సార్లు ప్రస్తావించబడిన వ్యక్తి అయిన, దానికి సంబంధించిన ఎక్కడెక్కడ ప్రస్తావించబడ్డారు ఆ రెఫరెన్సెస్ అన్ని మీకు స్క్రీన్ మీద కనబడుతున్నాయి. అది మాత్రమే కాదు, కానీ అపోస్తుల వలె యేసుప్రభు వారి యొక్క ప్రత్యక్ష డైరెక్ట్ డిసైపుల్ కాదు ఈయన డైరెక్ట్ డిసైపుల్ ఆఫ్ క్రైస్ట్ కాదు. బట్ పేతురు గారి ప్రసంగాల వల్ల ప్రభు గురించి బాగా వివరంగా తెలుసుకున్న వ్యక్తి. మార్కుకున్న ఇంకో పేరేంటి అంటే ట్రాన్స్లేటర్ ఆఫ్ పీటర్ అని అంటారు, లేదా పేతురు గారి కలం అని అంటూ ఉంటారు. ఎందుకంటే పేతురు గారు ఎక్కడైతే ప్రసంగించారో, లేదా పేతురు గారు ఏదైతే చెప్తున్నారో దాన్ని లాటిన్ అండ్ గ్రీక్ భాషల్లో రచించే బాధ్యత మార్కు తీసుకున్నట్లుగా, లేదా పేతురు గారి వాయిస్కి పెన్గా ఉన్నది ఎవరు అంటే మార్కు భక్తుడు అని చాలామంది చెప్తూ ఉంటారు. అది మాత్రమే కాదు, కానీ పేతురు గారి మరణం తర్వాత, పౌలు గారి మరణం తర్వాత ఈయన సంఘాలు స్థాపిస్తూ వెళ్ళారు. అలా అలెగ్జాంద్రు అనే ప్రాంతంలోని మొదటి పాస్టర్ గారు లేదా మొదటి బిషప్ మార్కు భక్తుడు. ఇక క్రీస్తు శకం 68లో హతసాక్షిగా ఈయన మరణించడం జరిగింది. ఎలా హతసాక్షిగా మారారు అని అంటే, మెడకు తాడు కట్టి ఆయన చనిపోయేంతవరకు అండి, టోటల్గా స్కిన్ అంతా బయటకు వచ్చేసి బోన్స్ అంతా బయటకు వచ్చేంతవరకు, చనిపోయేంతవరకు వీధుల్లో
ఏడవబడిన వ్యక్తి, ఏ దేవుని నమ్ముకున్నందుకు, దేవుని ప్రకటించినందుకు హతసాక్షిగా మరణించిన వ్యక్తి మార్కు. ఇది హిస్టారికల్గా అండ్ బిబ్లికల్గా మనకున్న ఇన్ఫర్మేషన్. అయితే బిబ్లికల్గా మార్కు సువార్తను రచించిన ఈ రచయిత యొక్క స్టార్టింగ్ పాయింట్ టు ఎండింగ్ పాయింట్ ఏంటి అంటే అదే మీకు స్క్రీన్ మీద కనబడుతుంది. మార్క్స్ బిబ్లికల్ జర్నీ. అంత్యోక్యలో ఈయన యొక్క పొజిషన్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఈయన యొక్క జర్నీ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే అంత్యోక్యలో పౌలు గారితోనూ బర్నబా గారితోనూ కలిసి ప్రయాణం చేసిన ఆ ప్రారంభ దశ మనకు కనబడుతుంది. ఆ తర్వాత మొదటి సువార్త యాత్రలో పౌలు గారి ఫస్ట్ మిషనరీ జర్నీలో చెప్పబడిన కారణంతో మధ్యలోనే మిషనరీ జర్నీని ఆపేసి యెరూషలేంకి తిరిగి ప్రయాణం చేస్తారు. ఆ తర్వాత మరలా తీసుకుని వెళ్ళాలి అని బర్నబా అన్నప్పుడు లేదు అని పౌలు ఒప్పుకోకపోవడం, దీనివల్ల ఈ మార్కు అనే భక్తుని వల్ల ఈయన విషయంలో తీవ్రమైన వాగ్వాదం జరగడం, అక్కడ పౌలు బర్నబాలు విడిపోవడం, అలా విడిపోయిన తర్వాత పౌలు శీలను వెంటబెట్టుకొని సెకండ్ మిషనరీ జర్నీ స్టార్ట్ చేయడం, బర్నబా మార్కును వెంటబెట్టుకొని కుప్రలో పరిచర్యకు ప్రయాణం అవ్వడం మనందరికీ బైబిల్లో మనకు కనబడుతుంది. దాని రెఫరెన్సెస్ కూడా మీకు స్క్రీన్ మీద కనబడుతున్నాయి. అది మాత్రమే కాదు, తర్వాత యాజ్ డేస్ పాస్డ్ బై అండ్ టైం పాస్డ్ బై ఏ పౌలు గారైతే మార్కు గారిని వద్దు అన్నారో అదే పౌలు గారు రోమాలో పౌలు గారికి జత పనివానిగా ఆయన పనిచేసినట్లుగా మనకు కనబడుతుంది. అది మాత్రమే కాదు, బబులోను ప్రాంతం, బబులోన్ అనగానే పేతురు గారు రోమాకు పెట్టిన పేరు, చాలామంది బైబిల్ పండితులు చెప్పిన మాట, పేతురు గారు రోమాకు పెట్టిన పేరు. ఈవెన్ ప్రకటన గ్రంథంలో బబులోను అని మనకు కనబడిన దగ్గర అది బబులోను ప్రాంతం అని కాదు, రోమా సామ్రాజ్యం గురించి, రోమా యొక్క జియోగ్రఫికల్ లొకేషన్ గురించి మాట్లాడుతున్న మాట అనే విషయం మనకు అర్థం కావాలి. సో బబులోనులో రోమాలో పేతురుతో కూడా పరిచర్యలో ఉన్న వ్యక్తి అయినా. అది మాత్రమే కాదు కానీ పేతురు మరణం తర్వాత రోమాను విడిచిపెట్టి వెళ్ళాడు కనుకనే రోమాలో ఉన్న పౌలు గారు తిమోతి గారికి పత్రికను రాస్తూ ఆయన చెప్పిన మాట ఏంటంటే, నువ్వు వచ్చేటప్పుడు ఖచ్చితంగా మార్కును వెంట పెట్టుకొనిరా, సో దట్ హీఈస్ వెరీ యూస్ఫుల్ టు మీ అని చెప్పిన మాటలు మనకు బైబిల్లో మనకు కనబడతాయి. ఇది రచయిత యొక్క డీటెయిల్డ్ హిస్టారికల్ అండ్ బిబ్లికల్ ఇన్ఫర్మేషన్. అయితే రచయిత గురించి తెలుసుకున్న మనము రచన గురించి కూడా తెలుసుకోవాలి. ఎందుకనంటే ఏ గ్రంథమైనా అండి, ఏదైనా సరే అండి, మనము ఆథర్ గురించి తెలుసుకోవాలి, ఏ సందర్భంలో రాస్తున్నారో కూడా తెలుసుకోవాలి. లేదు అంటే ఖచ్చితంగా ఆ మాటలలో ఉన్న భావము ఖచ్చితంగా మనకు అర్థమయ్యే అవకాశం లేదు. అర్థం కావడానికి ఒక చిన్న విషయాన్ని చెప్తాను. ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారో తెలియకపోతే కొన్ని పరిస్థితులు, కొన్ని విషయాలు, కొన్ని ప్రస్తావనలు అపార్థానికి గురయ్యే ప్రమాదం ఖచ్చితంగా ఉంది. మీకు అర్థం కావడానికి ఒక లైవ్ ఎగ్జాంపుల్ నేను మీ ముందు ఉంచుతాను. నేను మాట్లాడుతూ ఒక డాక్టర్గా నేను మాట్లాడుతూ ఈరోజు నాకు ఒక ఆపరేషన్ ఉంది అంటే నేను ఒక పేషెంట్ను ట్రీట్ చేయబోతున్నాను అని అర్థం. ఒక మిలిటరీ చీఫ్గా నేను మాట్లాడుతూ ఈరోజు మాకు ఒక ఆపరేషన్ ఉంది అని అంటే ఈరోజు మాకు ఒక యుద్ధం ఉంది అని అర్థం. ఒక ఏసీబీ ఆఫీసర్గా నేను మాట్లాడుతూ ఈరోజు మాకు ఒక ఆపరేషన్ ఉంది అని అంటే ఈరోజు మేము ఎవరి మీదనో రైడ్ చేయబోతున్నాము అని అర్థం. ఆపరేషన్ అనే మాట 3 సందర్భాల్లో సేమ్ మాట. ద స్పెల్లింగ్ ఈజ్ వెరీ సేమ్, ద ప్రొనౌన్సియేషన్ ఈజ్ సేమ్. కాకపోతే మాట్లాడుతున్న వ్యక్తి యొక్క డిజిగ్నేషన్ని బట్టి, మాట్లాడుతున్న యొక్క వ్యక్తి యొక్క పరిస్థితిని బట్టి ఆపరేషన్ అనే మాట యొక్క భావం ఏ విధంగా అయితే మారుతూ వస్తుందో, ద సేమ్ వే ఆథర్స్ పరిస్థితిని బట్టి, రచయిత పరిస్థితిని బట్టి ఎవరితో మాట్లాడుతున్నాడు, ఏ సందర్భంలో మాట్లాడుతున్నాడు, ఈ పరిస్థితులన్నీ తెలియకనే చాలామంది బైబిల్ని అపార్థం చేసుకుంటున్నారు. సో ఎప్పుడైనా సరే మనం ఏ గ్రంథాలైనా చదివేటప్పుడు రచయిత గురించి తెలియాలి, ఏ సందర్భం నుండి రాస్తున్నాడో తెలియాలి, ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్న వ్యక్తులకు రాస్తున్నాడో తెలియాలి. కాబట్టి ఎక్కడి నుంచి రాస్తున్నాడు, ఏం రాస్తున్నాడు, ఫ్రమ్ రోమ్ నుంచి రాశాడండి ఈయన. ఎక్కడి నుంచి రాశాడంటే రోమాలో నుండి రాశాడు. ఎవరికి రాశాడంటే రోమాలో ఉన్న అన్యజనులకు రాశాడు. మీరు ఒక స్క్రీన్ మీద ఒకసారి ఈ డిస్ప్లే అవుతున్న ఈ స్లైడ్ను ఒకసారి చూడవలసింది కోరుతున్నాను. ఒకసారి ఇది చూద్దాం. జనరల్లీ మత్తయి సువార్త గురించి మాట్లాడేటప్పుడు నేను మీ అందరికీ ఇచ్చిన ఇన్ఫర్మేషన్, మత్తయి యూదుల గురించి రాశాడు, యూదుల కోసం రాశాడు, సిరియాలోని అంతియొకయ నుండి రాశాడు. కానీ మార్కు యొక్క డైరెక్ట్ ఆడియన్స్ ఎవరు అంటే రోమన్స్.
అన్యజనులు, యూదులు కాదండి, అన్యజనులు. ఈ మాటను గుర్తుపెట్టుకోండి. ఎందుకనంటే ఈ అన్యజనులను బట్టే ఇందులో ఉన్న ప్రస్తావనలు మారుతూ ఉంటాయి, ఇందులో వస్తున్న విశేషాలు మారుతూ ఉంటాయి, ఇందులో ఉన్న పరిస్థితులు మారుతూ ఉంటాయి. సో డైరెక్ట్ ఆడియన్స్ మనకి మత్తయిలో జ్యూస్గా ఉన్నారు, ఇక్కడ డైరెక్ట్ ఆడియన్స్ వచ్చేసరికి రోమన్స్. కాబట్టి ఇతను రాసింది కూడా రోమన్ ఉండే. మత్తయిలో యూదుల కోసం రాశాడు కాబట్టి ఆయన చేసిన బోధలను ఎక్కువ ప్రస్తావించారు. స్క్రీన్ మీద మనకు కనబడుతున్నాయి. 1 నుండి 4 ఏమో క్రియల గురించి, 5 నుండి 7 అధ్యాయులేమో బోధ గురించి, 8 నుండి 9 అధ్యాయులేమో క్రియల గురించి, 10వ అధ్యాయం బోధ గురించి, 11, 12 అధ్యాయులు క్రియల గురించి, 13వ అధ్యాయం బోధ గురించి, 14, 17 అధ్యాయులు 14 నుండి 17 క్రియల గురించి, 18వ అధ్యాయం బోధ గురించి, 19వ అధ్యాయం నుండి 22 అధ్యాయులు క్రియల గురించి, 23 నుండి 25 అధ్యాయులు బోధ గురించి, లాస్ట్లో 26 నుండి 28వ అధ్యాయం ఆయన చేసిన క్రియల గురించి. అంటే క్రియలు అండ్ బోధ రెండు సైమల్టేనియస్గా మెయిన్గా బోధకు ఇంపార్టెన్స్ ఇస్తూ మత్తయి ప్రస్తావిస్తే అండ్ ఇంకో విషయం చెప్పి నేను ముందుకు సాగుతాను. మత్తయి సువార్తలో ఉన్న 5 మెయిన్ బ్లాక్స్ మీకు స్క్రీన్ మీద కనబడుతుంది. లైఫ్ స్టైల్ ఆఫ్ కింగ్డమ్, మిషన్ ఆఫ్ కింగ్డమ్, గ్రోత్ ఆఫ్ కింగ్డమ్, కమ్యూనిటీ ఆఫ్ కింగ్డమ్ అండ్ ఫ్యూచర్ ఆఫ్ ది కింగ్డమ్ ఆఫ్ క్రైస్ట్. ఇది మత్తయి ప్రస్తావించిన విషయాలు. అయితే ఆయన బోధ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే మాథ్యూస్ గాస్పెల్ ఈజ్ ఆల్ అబౌట్ వాట్ జీసస్ సెడ్, బట్ మార్క్స్ గాస్పెల్ ఈజ్ ఆల్ అబౌట్ వాట్ జీసస్ డిడ్. ఆయన ప్రవచనాలు లేవనెత్తాడు, ఆయన పాత నిబంధనలు ఉన్న వ్యక్తుల ప్రస్తావనలను తీసుకొని వచ్చాడు, ఆయన అన్నిటిని తీసుకొని వచ్చాడు. కానీ ఈయన రచన శైలే డిఫరెంట్. ఎందుకనంటే అది యూదులకు రాయబడుతున్న సువార్త, ఇది రోమాలో ఉన్న జెంటైల్స్ అన్యులకు రాయబడుతున్న సువార్త. సో మత్తయి సువార్త ఈ స్పీక్స్ అబౌట్ వాట్ జీసస్ సెడ్, బట్ మార్క్స్ గాస్పెల్ స్పీక్స్ అబౌట్ వాట్ జీసస్ డిడ్. ఇందులో ఉన్న అధ్యాయాలు 16, వచనాలు 678. అన్నిటికంటే చిన్న సువార్త అయినప్పటికీ చాలా ఇన్ఫర్మేషన్, చాలా మంచి విలువలున్న సువార్త. కాబట్టి ఇది ఖచ్చితంగా మనం కన్సిడర్ చేయవలసిన సువార్త. అది మాత్రమే కాదు, ఇందులో ఎక్కువగా ప్రస్తావించబడిన పదాలు, వెంటనే అనే పదం 45 టైమ్స్ ఇందులో ఉంటుందండి. వెంటనే అనే పదం. ఎందుకనంటే మత్తయి సువార్త గురించి కూడా చెప్పేటప్పుడు నేను చాలా పదాలు ఎక్కువగా ప్రస్తావించినట్లుగా, చాలా ప్రవచనాలను ఎక్కువగా కోట్ చేసినట్టుగా చెప్పాను. రీజన్ ఏంటంటే ఆడియన్స్ని బట్టి వీరు ప్రస్తావనలు మారుతూ ఉంటాయి. సో ఇక్కడ వెంటనే అనే పదం 45 టైమ్స్ ప్రస్తావిస్తే, మనుష్య కుమారుడు అనే పదం మాత్రం 12 సార్లు 12 టైమ్స్ ప్రస్తావనలోనికి వచ్చింది. మీకు స్క్రీన్ మీద కనబడుతుంది. ఇక్కడ ఇందులో ఉన్న ఉపమానాల లిస్ట్ అండ్ వాటి రెఫరెన్సెస్ కూడా కనబడుతున్నాయి. అందులో ఉన్న ప్రవచనాలు చూడండి, మత్తయి సువార్తతో కంపేర్ చేసి చూడండి. మత్తయి సువార్తలో ఎన్ని ప్రవచనాలు, నియర్లీ అబౌట్ 124, 150 నియర్లీ అప్రాక్సిమేట్లీ నియర్ బై ఒక 100+ మనకు ప్రవచనాలు లేదా పాత నిబంధన కొటేషన్స్ మనకు ఉంటాయి. కానీ మార్కు సువార్తకు వచ్చేసరికి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ 100 కంటే తక్కువే ఉంటాయి. డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ నియర్లీ 50 ఆ రేంజ్లో కూడా మేబీ ఉండకపోవచ్చు. అంత డిఫరెన్స్ ఉంది. ఎందుకనంటే మత్తయి రాస్తుంది యూదులకి ఖచ్చితంగా ప్రవచనాల కోడ్స్ లేకపోతే, ప్రవచనాలను కోట్ చేయకపోతే వారు నమ్మరు. కాబట్టి ఆ ఆడియన్స్కి అవసరమైన రచన దేవుడు ఆ భక్తులతో చేయిస్తే ఈ ఆడియన్స్కి అక్కర్లేదు. ప్రవచనాలు అంటే వాటర్ ప్రాఫెసీస్ అంటారు. ఎందుకంటే వీరు జెంటైల్స్, వీరు అన్యులు, వీరికి ప్రవచనాలతో సంబంధం లేదు, వీరికి తోరాతో సంబంధం లేదు. కాబట్టి చూడండి, ఆడియన్స్ మారుతూ ఉన్నప్పుడు రచన పద్ధతి కూడా మారుతూ ఉన్నట్లుగా మనకు గమనించాలి. ఇందులో ఉన్న ప్రవచనాలు, పాత నిబంధన వచనాలు, లేవనెత్తబడిన పాత నిబంధన వచనాలు మీకు స్క్రీన్ మీద ఇవ్వడం జరిగింది. ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే మత్తయి సువార్తలో మీకు ఇవ్వబడిన స్లైడ్స్లో ఇవి పాత నిబంధనలో కూడా ఎక్కడున్నాయో మీకు అందులో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు కావాలి అనుకుంటే దాంతో మీరు క్రాస్ చెక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అయితే ఇక ఈ స్లైడ్లో ఉన్న చివరిది, ఇందులో ఉన్న ప్రదేశాలు, వాటి లిస్ట్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ స్లైడ్ కూడా మనం చూద్దాం. థర్డ్ స్లైడ్ కూడా మనం చూద్దాం. ఇందులో ఉన్న వ్యక్తులు ఎవరు, అందులో ఉన్న చెడ్డ వ్యక్తులు ఎవరు, ఈ లిస్ట్ మీకు ఎందుకు ఇస్తున్నా అంటే నేను మరలా చెప్తున్నా అండి, బైబిల్లో మనము ఆత్మీయంగా ఎదగాలి అంటే క్యారెక్టర్ స్టడీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎవరు మంచివారు, ఏం చేయబట్టి, ఎలా జీవించబట్టి దేవునికి ఇష్టలుగా వారు జీవించారు, ఏం చేయబట్టి దేవుడు వారిని ద్వేషించాడు, ఇవన్నీ మనం తెలుసుకొని ఎలా అయితే ఉండాలో అలా ఉండాలి, ఎలా అయితే ఉండకూడదో అలా ఉండకుండా జాగ్రత్త పడాలి. ఇది క్యారెక్టర్స్ గురించిన ఇన్ఫర్మేషన్. ఇక ఇదే స్లైడ్లో మీకు అన్నిటికంటే ఇంపార్టెంట్ అండి, ఈ మార్కు సువార్త మీరు చదివేటప్పుడు మీరు ప్రత్యేకించి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. ఫస్ట్ స్లైడ్ ఒకటి చెప్పాను, వెంటనే అనే పదం 45 టైమ్స్, 40+ టైమ్సే మనకు కనబడుతుంది. అది ఖచ్చితంగా మనకు ఫోకస్లో ఉండాలి, అది ఖచ్చితంగా మనకు గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ థింగ్ ఏంటంటే మనుష్య కుమారుడు లేదా దేవుని కుమారుడు అనే పదాలు ఎక్కువగా ప్రస్తావించబడ్డాయి.
ఎక్కువగా ప్రస్తావించబడ్డాయి. ఇది కూడా మనం కన్సిడర్ చేయాలి. అండ్ ఇంకోటి, స్వస్థతలు, అద్భుతాలు 18 టైమ్స్ అండి. పాత నిబంధన వ్యక్తులు జస్ట్ 3 టైమ్స్ మాత్రమే, 3 మాత్రమే, మోజెస్, డేవిడ్ అండ్ ఎలైజా. మోషే, దావీదు, ఏలియా మాత్రమే పాత నిబంధన వ్యక్తులు ఇందులో ప్రస్తావించబడ్డారు. మత్తయిలో మాత్రం అలా కాదు, చాలామంది ప్రస్తావించబడ్డారు. కానీ మత్తయి సువార్తలో ఎన్నైతే అద్భుతాలు ఉన్నాయో దానికంటే ఎక్కువగా మార్కు సువార్తలో అద్భుతాలను ప్రస్తావించడం జరిగింది. ఎందుకనంటే ఈయన ఆడియన్స్ జనరల్ ఆడియన్స్, ఈయన ఆడియన్స్ రోమన్స్, ఈయన ఆడియన్స్ జెంటైల్స్. ఈయన ఎవరికైతే వాక్యం చెప్తున్నారో ఆ వాక్యం వినేవారు అన్యులు. పైగా వారికి ఏమని ఎక్కువగా ప్రస్తావిస్తున్నారంటే ఈయన దేవుని కుమారుడు అని ప్రస్తావిస్తున్నాడు. దేవుని కుమారుడు, దేవుని కుమారుడు, దేవుని కుమారుడు, లేదా మనుష్య కుమారుడు, సన్ ఆఫ్ మ్యాన్ లేదా సన్ ఆఫ్ గాడ్. ఈ 2 విషయాలను ప్రస్తావిస్తున్నప్పుడు జనరల్లీ ఇన్ జనరల్ సెన్స్ ఎవరికైనా సరే ఈయన దేవుని కుమారుడు అయితే మరి ఈయన ఏదో ఒక మిరకల్ చేసి ఉండాలి కదా అనే డౌట్ వస్తుంది. కాబట్టి ఆ డౌట్స్ రానివ్వకుండా రచయిత తీసుకుంటున్న ప్రీ ప్లాన్డ్ కేర్ ఏంటి అని అంటే యేసు ప్రభు వారు చేసిన స్వస్థతలకు ఎక్కువ పెద్ద పీట వేశాడు. అందుకే ఇంతకు ముందే చెప్పాను, మాథ్యూస్ గాస్పెల్ ఈజ్ ఆల్ అబౌట్ వాట్ జీసస్ సెడ్, బట్ మార్క్స్ గాస్పెల్ ఈజ్ ఆల్ అబౌట్ వాట్ జీసస్ డిడ్. ఇది దీని గురించిన ఇన్ఫర్మేషన్. ఇది మనకు ఖచ్చితంగా తెలియాలి. లేదు అంటే ఎందుకు ఈ మాటలు ప్రస్తావిస్తానంటే ఆడియన్స్ని బట్టి మనం మాట్లాడుతున్న వ్యక్తి ఎవరు, మాట్లాడుతున్న ఎవరితోనో ఇదంతా మనకు తెలియకపోతే అపార్థాలు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా విందాం. అయితే ఇంతకుముందు చెప్పినట్లుగా ఇది యూదుల కోసం కాదు, రోమన్స్ కోసం రాశారు. అయితే మార్కు ముందున్న ఒక పెద్ద సవాల్ ఏంటి చెప్పమంటారా? రోమన్స్కి రాస్తున్న ఈ సువార్తలో ఆయనకున్న పెద్ద టాస్క్ ఏంటంటే, పెద్ద ఒక ఛాలెంజింగ్ టాస్క్ ఏంటి అంటే, రోమన్స్కి వాళ్ళ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది చెప్పనా? దే ఆల్వేస్ వాంటెడ్ టు లిజన్ టు విన్నింగ్ స్టోరీస్. అంటే వారికి ఒక హీరో మెటీరియల్ అంటే ఎలా ఉండాలి చెప్పనా? ఒక్క దెబ్బ కూడా తినకూడదు, ఎప్పుడు గెలుస్తూ వెళ్ళాలి, ఎప్పుడు గెలుస్తూనే ఉండాలి. ఇక ఆయన కొడితే ఒప్పుకోరు, హీరోగా ఒప్పుకోరు. ఇలాంటి మెంటాలిటీ ఉన్న ఆడియన్స్కి ఆయన గెలుపు ముందు ఓటమిగా ప్రదర్శించబడిన సిలువను పరిచయం చేయాలి. దట్స్ ద మెయిన్ బిగ్గెస్ట్ టాస్క్ అండి. ఎందుకంటే ఈ ఆడియన్స్ ఒప్పుకోరు, హీరోకు దెబ్బ తగిలిందంటే ఒప్పుకోరు, హీరో ఓడిపోతున్నట్టు కనబడితే ఒప్పుకోరు. అలా ఒప్పుకోని ఈ మనుషులకి ఆయన డిఫీట్ అయినట్టుగా చూపించబడుతున్న సిలువ మరణం ఏదైతుందో, ఇన్ఫ్యాక్ట్ దట్స్ నాట్ ఎ డిఫీట్, బట్ ఒక హీరో మెటీరియల్గా చూపిస్తున్న వ్యక్తి, ఒక మెయిన్ పర్సన్లో ఉన్న వ్యక్తి, ఎవరినైతే గొప్పగా చూపిస్తున్న వ్యక్తి ఆయనను కొట్టబడ్డాడు, ఆయన దూషించబడ్డాడు, అవహేళన చేయబడ్డాడు, ఆయన చంపేశారు అంటే జనరల్లీ ఆడియన్స్ ఒప్పుకోరు. కాబట్టి వారికి అర్థమయ్యే భాషలో చెప్పడానికి చాలా ప్రికాషన్స్ ఇందులో తీసుకున్నాడు. చాలా అంటే చాలా 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 ప్రికాషన్స్ తీసుకున్నాడు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గాస్పెల్ విచ్ ఈజ్ రిటర్న్ బై ఎ పర్సన్ హూ ఈజ్ ఎ సన్ ఆఫ్ అ రోమన్కి పుట్టిన వ్యక్తి, రోమియోలకు రాస్తున్న వ్యక్తి, అన్యులకు యేసు ప్రభు వారిని పరిచయం చేయడానికి తీసుకున్న ప్రికాషన్స్ అన్నీ ఎలా ఉన్నాయో మనం చూడబోతున్నాం. చిన్న గాస్పెల్ అయినప్పటికీ చాలా చాలా ఇంపార్టెంట్ వాల్యూస్ ఉన్న గాస్పెల్ ఇది. సో చాలామంది రాసుకునేవారు రాసుకోండి. చాలామంది బైబిల్ పండితులు ఏమని అంటూ ఉంటారంటే, మార్క్స్ గాస్పెల్ ఈజ్ నథింగ్ బట్ పీటర్స్ గాస్పెల్ అంటారు. మార్కు సువార్త అంటే ఏంటో కాదు, పేతురు గారి సువార్త అని అంటారు. ఎందుకంటే మార్కు యేసుప్రభు వారి ప్రత్యక్ష శిష్యుడు కాదు, పేతురు గారి టీచింగ్స్ని బట్టి తరచి పరిష్కారంగా తెలుసుకొని పరిశుద్ధాత్మ ప్రేరణతో రాసిన సువార్త ఇది. కాబట్టి మార్క్ గాస్పెల్ అని అంటే నథింగ్ బట్ పీటర్స్ గాస్పెల్ అని చాలామంది అంటారు. అందుకే ఇందులో జెంటైల్స్కి, రోమన్స్కి రాస్తున్నాడు కాబట్టి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు లేదా జీనియాలజీ కానీ ఈ పరిస్థితులు ఏమీ తీసుకొని రాలేదు. వాట్ మార్క్స్ గాస్పెల్ టీచర్స్ అస్, దేని గురించిన ప్రస్తావన ఉందంటే కేవలం యేసుక్రీస్తు ప్రభుల వారి 3.5 years ఆఫ్ పబ్లిక్ మినిస్ట్రీ మాత్రమే ఉంటుంది. ఆయన ఎప్పుడు పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, జ్ఞానులు వచ్చారా లేదా గొల్లలు వచ్చారా, ఇవన్నీ జరిగినాయా, తారు వచ్చిందా, ఈ ఇన్ఫర్మేషన్ ఏముండదు. ఆయన కట్ సీక్వెన్స్ని బాగా నమ్ముకున్న వ్యక్తి అయినా ఈ రచనలో ఈయనకంటూ ఒక విజన్ ఉంది. ఆ విజన్ ఏంటంటే సిలువను ప్రదర్శించాలి. ఆ విజన్ ఏంటంటే అన్యులకు సిలువను ఈజీగా తీసుకొని రావాలి. ఆ సిలువను ఎక్కువగా ప్రదర్శించాలి. సో ఎక్కువగా ప్రదర్శించే క్రమంలో ఏదైతే మధ్యలో అడ్డుగా ఉంటుందో కట్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు వెంటనే. అంటే మత్తయి సువార్తలో మనకు ఒకవేళ ఒక 5వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు ఒక సందర్భం, ఒకవేళ మీకు అర్థం కాదని చెప్తున్నాను, మత్తయి సువార్త 5వ అధ్యాయం నుండి 8వ అధ్యాయం వరకు ఒక సందర్భాన్ని వివరించారనుకోండి, మార్కు సువార్త ఒక వచనంలో వివరించేస్తాడు. అంత కట్ సీక్వెన్స్లో తీసుకెళ్తాడు వెంటనే. మీకు అర్థం కావడానికి మార్కు సువార్త ఎలా ఉంటుందంటే, చర్చ్ నుంచి ఇంటికి వెళ్ళగానే ఏం చేశానంటే తిని పడుకున్నానండి అని అంటాం.
జనరల్లీ చెప్పే మాట కట్ సీక్వెన్స్. చర్చ్ నుంచి వెళ్ళగానే ఏం చేసాం, తిని పడుకున్నానండి, ఫ్రెష్ అప్ అయిపోయాను, తిన్నాను వెంటనే పడుకున్నాను, ఇలా చెప్తా. అంతే తప్ప నేను ఇంటికి వెళ్ళగానే డోర్ తీశాను, మళ్ళీ వెనక్కి తిరిగి డోర్ వేశాను, మళ్ళీ లాక్ అయిందో లేదా చెక్ చేసుకున్నాను, అలా చిన్నగా వాష్రూమ్కి వెళ్ళి నేను కాళ్ళు చేతులు కడుక్కున్నాను, తర్వాత నేను ఫ్రెష్ అప్ అయిపోయాను, తర్వాత కిచెన్ రూమ్కి వెళ్ళాను, ఒక ప్లేట్ తీసుకున్నాను, తర్వాత ఎక్కడైతే భోజనం ఉందో ఆ పాత్రను తీసుకొని ఆ పాత్రలో నుంచి గరిటెతో నేను వడ్డించుకున్నాను. ఇదంతా చెప్పం మనం. మత్తయి సువార్త డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తే, బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తే, మార్కు సువార్తలో ఈ భక్తుడు ఏం చేస్తే చెప్పనా, ఇట్స్ లైక్ ఒక భక్తుడు అంటాడంటే, ఒక సేవకుడు అంటాడు, బైబిల్ పండితుడు అంటాడు, బైబిల్ మీద మంచి కామెంటరీస్ రాసిన ఒక ఆయన అంటాడు, మార్క్స్ గాస్పెల్ ఈజ్ ఆల్ లైక్ ఎ స్లోయింగ్ ట్రైన్ అంటాడు. అంటే ఫాస్ట్గా వచ్చి స్టేషన్ దగ్గర ఆగడానికి టైం తీసుకుంటాడు చూసారా, అలాంటిది. ఎందుకు ఆ మాట అన్నాడంటే ఓన్లీ అండి కేవలం యేసుప్రభు వారి పబ్లిక్ మినిస్ట్రీ గురించి మాత్రమే చెప్తాడు ఈయన. అది కూడా ఎక్కడితో స్టార్ట్ అవుద్ది, బ్యాప్టిజంతో స్టార్ట్ అవుతుంది, రిజరక్షన్తో ఎండ్ అయిపోతుంది. అందులో కూడా ఎలా అంటే స్లోయింగ్ ట్రైన్ మాట, ఫాస్ట్గా వచ్చేసి స్టేషన్ దగ్గర స్లో అయ్యే ట్రైన్ లాగా ఎలా జరుగుద్ది అంటే, చూడండి మీకు ఒక స్క్రీన్ మీద ఒకసారి చూడండి, మీకు ఒక స్లైడ్ కనపడుతుంది, వ్రాయబడిన పద్ధతి అని కనబడుతుంది కదా. 1 నుండి 3 అధ్యాయాలేమో స్వస్థతల గురించి ఇచ్చేశాడు, 4 నుండి 6 అధ్యాయాలేమో అపోజిషన్ గురించి రాసేశాడు, 7 నుండి 9 అధ్యాయాలేమో శిష్యులతో ఆయన స్పెండ్ చేసిన టైం గురించి రాస్తారు. ఇక ఇదంతా వెంటనే అనుకుంటూ ఫాస్ట్గా కొట్టుకుంటూ వెళ్ళిపోయి 11th to 15th అధ్యాయాలు మాత్రం 11th to 15th అధ్యాయాలు మాత్రం చివరి వారం గురించిన ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. అంటే 40% మార్కు సువార్తలోని 40% ఓన్లీ క్రాస్ సంబంధించిన విషయాల మీదే ఫోకస్ చేయడం జరుగుతుంది. ఆయన ఎందుకు చంపబడ్డాడు, ఎందుకు చంపబడాల్సి వచ్చింది, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా ఉంటుంది చెప్పనా. ఇయర్స్ నుంచి మంత్స్కి వస్తాడు, మంత్స్ నుంచి వీక్స్కి వస్తాడు, వీక్స్ నుంచి డేస్కి వస్తాడు, డేస్ నుంచి అవర్స్ లెక్క కూడా, లాస్ట్ డే అవర్లీ డీటెయిల్డ్ కూడా, అవర్లీ అప్డేట్స్ అంటారు చూసారా, అవర్లీ అప్డేట్స్ కూడా ఆయన ఇచ్చాడు. సో మీరు ఈ స్క్రీన్ మీద కనబడుతుంది ఒకవేళ చూస్తే, రాయబడిన పద్ధతి ఎలా ఉందంటే స్లోయింగ్ ట్రెండ్, ఫాస్ట్గా వచ్చేస్తున్నాడు. ఎక్కడ స్టాప్ అవుతాడు చెప్పనా, 11th అధ్యాయం వచ్చేసరికి అక్కడ స్టాప్ అవ్వడం స్టార్ట్ చేస్తాడు. ఇంకా అక్కడ నుంచి స్లో డౌన్ అవుతూ ఉంటాడు. అందుకే మత్తయి సువార్తలో వెంటనే అనే పదం 4 సార్లే ఉంటే, లూకా సువార్తలో ఒకసారే ఉంటే, మార్కు సువార్తలో మాత్రం 45 టైమ్స్ మనకు ఇది కనబడుతుంది. ఎందుకంటే ఈయన ఉద్దేశం అంతా యేసుప్రభు వారి బాల్యం నుండి కాదు, ఆయన చివరి వారం ఏదైతుందో, చివరి దినం ఏదైతుందో దాని గురించి ఎక్కువగా ప్రస్తావించడానికి రచయిత ఉద్దేశం. కాబట్టి 40% దీని గురించి రాశాడు. 11th అధ్యాయం వరకు వెంటనే అన్ని కొట్టేసుకుంటూ వచ్చేసి లాస్ట్లో 11th నుండి 15th అధ్యాయం వచ్చేసరికి స్లో అయిపోతాడు. ప్రతిదీ వివరించడానికి ఇష్టపడుతుంటాడు, ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇష్టపడుతుంటాడు. అయితే రోమన్స్కి ఈయన ఇంతకుముందు చెప్పినట్లుగా ఈయన ఎలా పరిచయం చేశాడు అంటే సన్ ఆఫ్ గాడ్ లేదా సన్ ఆఫ్ మ్యాన్ ఇలా పరిచయం చేశాడు. కాబట్టి ఎవరెవరు ఆయనను సన్ ఆఫ్ గాడ్ అని అన్నారో దాని గురించి ఇన్ఫర్మేషన్ కూడా ఎక్కువగా మనకు మార్కు సువార్తలో కనబడుతుంది. అందులో ఒకటి, రచయిత తనంతట తాను 1వ అధ్యాయం 1వ వచనంలో అంటే తన బోధల ద్వారా ఆయనకున్న అధికారాన్ని 1వ అధ్యాయం 22-27 వచనాల్లో తెలియజేస్తాడు. తర్వాత అపవిత్రాత్మలు కూడా ఈయనను దేవుని కుమారుడు అని ఒప్పుకున్నట్లుగా ఆ అన్యజనులకు తెలియజేసే ప్రయత్నం 3వ అధ్యాయం 1వ వచనం, 5వ అధ్యాయం 7వ వచనంలో కనబడుతుంది. ఆ తర్వాత రూపాంతరం కొండ మీద దేవుడే తండ్రే డైరెక్ట్గా చెప్పిన మాటను కూడా ప్రస్తావిస్తాడు. తర్వాత ప్రభువే స్వయంగా నేను దేవుని కుమారుని అని ఒప్పుకున్న మాటలు కూడా ఈ గ్రంథంలో ప్రస్తావించబడ్డాయి. ఇక ఇది కాదన్నట్టుగా ఇవన్నీ పక్కకు పెడితే, ఇదిగో రోమీలారా, మీ రోమా శతాధిపతి, మీరు అంటారు కదా శతాధిపతి మాకున్నాడు ఇతను మా అధికారి అని, ఆ అధికారి కూడా ఏమన్నాడు తెలుసా, ఈయన నిజముగా దేవుని కుమారుడని ఈయన మీవోడు ఒప్పుకున్నాడు అని వీళ్ళ గురించిన ప్రస్తావనను ఎక్కువ తీసుకొని వస్తాడు. వీళ్ళ గురించిన ప్రస్తావనను ఎక్కువగా ముందుంచేసి 11th అధ్యాయం నుంచి స్లో డౌన్ అవుతూ గంటకు అప్డేట్స్, లాస్ట్ డే అప్డేట్స్ ఇస్తూ ఈయన ఎంతగా ప్రయత్నించాడంటే రోమీలకు అర్థం కావడానికి, మీ రోమియుడే మీ శతాధిపతే యేసు ప్రభువాన్ని నిజముగా దేవుని కుమారుడు అని ఒప్పుకున్నాడు అని చెప్పడం జరిగింది. అది మాత్రమే కాదు, బోధించెను అనే ఒక హెడ్డింగ్ మీకు కనబడుతుంది చూసారా, అది ఏంటనుకుంటున్నారు, ఈయన బోధ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేదు. అలా అని బోధించలేదు అని చెప్తున్నాడు, లేదు
అలా చెప్పట్లేదు. ఏం బోధించాడో చెప్పకపోయినా ఈ వచనాలన్నింటిలో ఈయన బోధించాడు. మరి ఏం బోధించాడు చెప్పట్లేదు ఏంటి అంటే, అది కాదు ఆయన మెయిన్ ఫోకస్, అది కాదు. ఆయన దేవుని కుమారుడు అని అన్యులకు తెలియాలంటే అన్యులు ఆయన చేసిన బోధలు ఏంటని అడగరు, ఆయన చేసిన కార్యాలు ఏంటని అడుగుతారు. కాబట్టి ఆయన చేసిన కార్యాలకి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చినట్లుగా మనకు బైబిల్లో కనబడుతుంది. అది మాత్రమే కాకుండా బైబిల్లో మరి ఎక్కడ యేసు వార్తలో లేని కాల విభజన ఇక్కడ మనకు కనబడుతుంది. యూదులు కానీ వేరే వారు కానీ యూదులు చేయని కాల విభజన 4 పార్ట్స్ చేస్తారండి వారు డేని. సో ఆ 4 డివిజన్స్, డేని 4 డివిజన్స్ చేయడం మనకు మార్కు సువార్తలో కనబడుతుంది. ఆ కాల విభజన మనకు కనబడుతుంది. ఈ కాల విభజన పద్ధతి ఎవరిది అంటే, డేని 4 పార్ట్స్గా చేసేది ఎవరు అంటే రోమన్స్. ఆ టైంలో రోమన్స్ డేని 4 పార్ట్స్గా చేస్తారు. కాబట్టి వారికి అర్థమయ్యే భాషలో వారిని ఉద్దేశంలో పెట్టుకొని వారికి రాస్తున్నాడు. కాబట్టి వారి కోసం డేని వారికి అర్థమయ్యే భాషలో 4 డివిజన్స్గా డివైడ్ చేసి మరి వారికి చెప్పడం జరుగుతుంది. కాల విభజన రచయిత రోమీలను ఉద్దేశంలో పెట్టుకొని మనసులో పెట్టుకొని రాస్తున్నాడు. ఇక యూదా ఆచారాల వివరణ కూడా జరుగుతుంది ఇక్కడ. యూదా ఆచారాల వివరణ 7వ అధ్యాయం 34 వచనాలు మీరు చదివితే అందులో ఉండేది ఏంటంటే, జనరల్లీ మత్తయి సువార్తలు ఇదే చదవండి, నీ శిష్యులు ఎందుకు చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తున్నారు అని సింపుల్గా అడిగేస్తారు మత్తయి సువార్తలో. కానీ రచయిత ఇక్కడ మధ్యలో కలుగు చేసుకునే విధానం మనకు కనబడుతుంది. అంటే అప్పుడప్పుడు జరిగిన సన్నివేశాల్లో రచయిత మధ్యలో తన కామెంటరీ ఇస్తూ ఉంటాడు. ఎందుకనంటే యూదుల ఆచారాలు యూదులకు తెలుసు. సో మరలా యూదులు ఇలా చేస్తారని చెప్పాల్సిన అవసరం మత్తయికి లేదు. కానీ యూదుల ఆచారాలు రోమీలకు తెలియదు. కాబట్టి అక్కడ మాట్లాడే మాట ఒకసారి చదువుదాం. 7వ అధ్యాయం 3-4 వచనాలు చదువుదాం. మార్కు సువార్త 7వ అధ్యాయం 3-4 వచనాలను చూద్దాం. పరిసయ్యులను యూదులందరూ పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులు కడుగుకుంటేనే కానీ భోజనము చెయ్యరు. ఈ మాట మనకు మత్తయి సువార్తలో ఉండదు చూడండి. ఎందుకనంటే వాళ్ళు యూదులు కాబట్టి వాళ్ళకి తెలుసు వాళ్ళ ఆచారాల గురించి. బట్ రోమీలకు ఏంటి చేతులు కడుక్కోపోవడం మీద సమస్య ఏంటి, దాన్ని కూడా ఎందుకు అంత పాయింట్అవుట్ చేస్తున్నారు అని ఒకవేళ డౌట్ వస్తుంది. కాబట్టి రచయిత మధ్యలో కలుగు చేసుకొని చెబుతున్న మాట ఏంటంటే, వీళ్ళకున్న ఆచారం ఇది. సో రోమీలరా మీకు తెలియకపోవచ్చు, యూదులకు ఒక ఆచారం ఉంది. వాళ్ళు ఏంటంటే చేతులు కడుక్కుంటే తప్ప వారు భోజనం చేయరు కాబట్టి వాళ్ళు పాయింట్అవుట్ చేశారు అని చెప్పడం జరుగుతుంది. ఇక 15వ అధ్యాయం 42వ వచనంలో కూడా అక్కడ ఉండే మాట ఏంటంటే, విశ్రాంతి దినమునకు పూర్వదినము, సిద్ధపాటు దినము అనగా విశ్రాంతి దినమునకు పూర్వదినము అంటే వివరణ ఇస్తూ ఉండడం. దీన్ని బట్టి అన్యులకు రాస్తున్న పత్రిక అన్యులకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ను, ఆ డెఫినేషన్స్ను, ఆ మీనింగ్ను తెలియజేయడానికి ఆయన పడుతున్న ప్రయాస, రచయిత పడుతున్న ప్రయాస మనకు అర్థమవుతుంది. రోమీల్లో నుండే దేవుని ఎవరు నమ్మారో చెప్పాడు. రోమీల ప్రకారమే కాల విభజన చేశాడు. రోమీలకు అర్థమయ్యేలా, అన్యులకు అర్థమయ్యేలా యూద ఆచారాల వివరణ కూడా చేశాడు. ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటే, ఈయన దేవుని కుమారుడని వారికి ప్రకటించడానికి, వారికి తెలియజేయడానికి. ఇది మాత్రమే కాదు కానీ పదాల అర్థాలు మీకు స్క్రీన్ మీద కనబడుతుంది. పదాల అర్థాలు కూడా ట్రాన్స్లేషన్స్ జరుగుతూ ఉంటాయండి. మీరు రాసుకొనవలసిన విషయం ఏంటంటే, మార్కు సువార్తలో సుమారుగా 15 లాటిన్ వర్డ్స్ అనేవి యూజ్ చేయడం జరిగింది. మార్కు సువార్తలో సుమారుగా 15 లాటిన్ వర్డ్స్ అనేవి యూజ్ చేయడం జరిగింది. పదాల అర్థాలు రోమీలకు అర్థం కాని యూదా సంబంధించిన పదాల ప్రస్తావనలు కూడా అర్థాలు ట్రాన్స్లేట్ చేసే ఆ బాధ్యత ఏం తీసుకున్నాడు. 3వ అధ్యాయం 17వ వచనంలో బోయనర్గసు అనగా ఉరిమెడు వారు అని, 5:41లో తలీతాకుమి అనగా చిన్నదాన లే అని, 7:12లో కొర్బాను అనగా దేవార్పితము అని, 7:34లో ఎఫ్ఫత అనగా తెరవబడు అని, 15వ అధ్యాయం 22వ వచనంలో గొల్గొతా అనగా కపాలము అని అర్థము అని, 15వ అధ్యాయం 34వ వచనంలో ఏలోయి ఏలోయి లామా సబక్తాని అనగా నా దేవా నన్ను నేల చేయి విడిచితివి అని. అంటే ఆ అన్యజనులకు అర్థం కావడానికి ఈ ట్రాన్స్లేటింగ్ పద్ధతిని కూడా ఆయన తీసుకొని వచ్చాడు. సో ఎందుకు ఇదంతా ఇంత కష్టపడుతున్నాడు రచయిత? రాయబడిన పద్ధతిని ఫాస్ట్ ఫార్వర్డ్గా తీసుకెళ్ళాడు. ఎక్కడ ఇంపార్టెంటో అక్కడే ఆగడం జరిగింది. తర్వాత దేవుని కుమారుడు అనే విషయాన్ని పదే ప్రస్తావిస్తూ వస్తున్నాడు. ఎవరెవరు ఒప్పుకుంటున్నారు, ఎవరెవరు తీసుకొని వస్తున్నారు, ఎవరి ద్వారా ఎవరెవరు ఆయన్ని ఒప్పుకున్నారు, అపవిత్రాత్మలు కూడా ఒప్పుకున్నాయి అని చెప్పడానికి ప్రయత్నం చేసి ఆఖరికి మీ శతాధిపతి కూడా ఒప్పుకున్నాడు అని చెప్పడం జరిగింది. తర్వాత బోధించాడు అనే విషయం చెబుతూనే ఏం బోధించాడో దాని మీద ఎక్కువ ఫోకస్ చేయకుండా బోధించిన విషయాలను ప్రస్తావించుకుంటూ వెళ్ళారు. తర్వాత కాల విభజన కూడా రోమీల పద్ధతిలోనే జరిగింది. ఆ తర్వాత యూదా ఆచారాల వివరణను కూడా వారికి అర్థమయ్యేలా చెప్పారు. తర్వాత పదాల అర్థాలను కూడా తీసుకుని వచ్చారు. ఇక మనకు తెలియాల్సింది ఏంటంటే, ఇందులో శిష్యుల వైఫల్యాలను ఎక్కువగా
ఎత్తి చూపించిన పుస్తకం ఇది. ఆ శిష్యుల వైఫల్యాలు ఎక్కడెక్కడ జరిగాయో ఆ రెఫరెన్సెస్ అన్నీ మీకు స్క్రీన్ మీద కనబడుతున్నాయి, దాన్ని చూడండి. స్క్రీన్ మీద కనబడుతున్నాయి, దాన్ని చూడండి. శిష్యుల వైఫల్యాలు ఎత్తి చూపించాడు. రీజన్ ఏంటంటే ఈయన కేవలం యూదుల కోసం మాత్రమే వచ్చినవాడు కాదు. తప్పు చేస్తే ఈయనకి ఎవరైనా ఒకటే, మంచిగా ఆయన కోసం జీవిస్తే ఆయన ఎవరినైనా స్వీకరిస్తాడని చెప్పడానికి ఏడు శిష్యుల వైఫల్యాలను కూడా ఎత్తి చూపించాడు. సో దాని కిందనే మీకు కనబడుతుంది స్క్రీన్ మీద. అందరి కోసం వచ్చారు, ఎవరిని త్రోసివేయడం చెప్పడానికి, పేదవారి పట్ల ఆయనకున్న ఇష్టాన్ని, బీద విధవరాలి సందర్భాన్ని బట్టి చూపిస్తే, ఇతరులను ఆటంకపరచడు అని చెప్పడానికి, ఎవరిని ఆయన ఆటంకపరచడు అని చెప్పడానికి మార్కు సువార్త 9వ అధ్యాయం 38వ వచనంలో ఒక వ్యక్తి యేసుప్రభువు వారి నామములో దెయ్యాలను వెళ్ళగొడుతూ ఉంటే శిష్యులు వచ్చి ఆటంకపరిచేమో అని చెప్తారు. లేదు, ఎవరిని కూడా ఆటంకపరచకండి అని యేసుప్రభువు వారు చెప్పిన మాట నొక్కి చెప్తూ ఉంటాడు. తర్వాత అన్యజనులు, కేవలం యూదులకు కాదు, 4:17 అన్యజనులు కూడా అనే పదం మనకు ప్రస్తావిస్తాడు. 13:10 సకల జనులు అనే పదాన్ని ప్రస్తావిస్తాడు. 14:9 సర్వలోకంలో ఈ సువార్త ఎక్కడైతే ప్రకటించబడుతుంది అంటే దేవుని దుఃఖంలో, దేవుని కనుసైగల్లో యూదులు మాత్రమే లేరు, సకల జనులు ఉన్నారు, సర్వజనులు ఉన్నారు, సర్వలోకము ఉంది, అన్యజనులు కూడా ఉన్నారు, ఇతర ప్రాంతాల వారు కూడా ఉన్నారు, కనానీయులు కూడా ఉన్నారు, ఈవెన్ యూదులు కాని వారు కూడా ఉన్నారు. ఆఖరికి మీ శతాధిపతి కూడా ఆయన నమ్మారు కాబట్టి అందరినీ ఆయన స్వీకరిస్తాడు అని చెప్పి ఆయన ఎక్కువగా రోమీలకు అర్థమయ్యే భాషలో ఈ మార్కు సువార్తను ప్రస్తావించడం జరిగింది. అయితే అది మాత్రమే కాకుండా మత్తయి సువార్తకి మార్కు సువార్తకు ఉన్న కంపారిజన్ ఒకవేళ చూస్తే, మార్కు సువార్తలో ఉన్న వచనాల్లో 90 వచనాలు మత్తయి సువార్తలో మనకు కనబడతాయి, 40 వచనాలు లూకా సువార్తలో కనబడతాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, ఫస్ట్ రిటన్ గాస్పెల్ మార్క్ అండి. దీన్ని ఆధారం చేసుకొని మత్తయి అండ్ లూక్ వాళ్ళ గాస్పెల్స్ని రాశారు. సో ఈ సువార్తలోని 90 వచనాలు డైరెక్ట్గా 90 వచనాలు మనకు మత్తయిలో కనపడతాయి, 40 వచనాలు లూకాలో కనబడతాయి. అది స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, మీరు తర్వాత కరెక్ట్ చేసుకోండి. లూకాలో కనబడతాయి. ఇంకా అఫీషియల్గా అదనపు సమాచారం ఇందులో ఉంది ఏంటంటే, మొదటి అధ్యాయం 29వ వచనం మార్కు సువార్తలో పేతురు అత్తకు జ్వరం వచ్చిన సందర్భంలో రాయబడిన పదజాలాలు మత్తయిలో కానీ లూకాలో కానీ కనబడవు. ఇక చివరిగా కంపేర్ చెయ్యాలి అని అంటే 14వ అధ్యాయం 72వ వచనంలో కోడి 2వ మారు కూయుట అనే ఈ సందర్భం మత్తయి సువార్తలో మనకు కనబడుతుంది. సో వీటన్నిటిని బట్టి మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, రచయిత ఉద్దేశంలో రోమీలు ఉన్నారు కాబట్టి, వారికి ఏమాత్రమూ తెలియదు కాబట్టి, రాయబడిన పద్ధతిని కానీ, దేవుని కుమారుడిని పరిచయం చేయడం కానీ, బోధించిన విషయాలు కానీ, కాల విభజన కానీ, యూదుల ఆచారాల వివరణ కానీ, పదాల అర్థాలు కానీ, శిష్యుల వైఫల్యాలను ఎత్తి చూపించడం కానీ, అందరూ ఆయనకు సమానమైన తెలియజేయడం కానీ రచయిత ఎక్కువగా ఫోకస్ చేసినట్లుగా మనకు కనబడుతుంది. ఇది మాత్రమే కాదు, కానీ వారికి అర్థం కావడానికి 15 లాటిన్ వర్డ్స్ వాడాడు. ఆ తర్వాత ఓల్డ్ టెస్ట్మెంట్ రెఫరెన్సెస్ చాలా తక్కువగా ఆయన ప్రస్తావించాడు. ఇది మాత్రమే కాకుండా వారికి సులువుగా అర్థం కావడానికి, సులువుగా పరిచయం చేయడానికి కురేనీయుడైన సీమోను గురించి మాట్లాడుతూ ఈయన అలెగ్జాంద్రుకు రూఫునకు తండ్రి అని చెప్తాడు. ఎందుకు ఈ పదాన్ని ప్రస్తావించాడు అంటే, ఇది 15వ అధ్యాయం 21వ వచనంలో ఉంటుంది మార్కు సువార్తలో. ఎందుకు అనంటే, ఈ అలెగ్జాంద్రు రూఫు అనేవారు రోమా ప్రాంతంలో ఉంటున్న క్రైస్తవులు. సో నేను చెబుతున్న యేసు ప్రభు ఎవరో కాదు, మీ మధ్యలో ఉన్న ఈ అలెగ్జాంద్రు ఉన్నాడే, ఈ రూఫ్ ఉన్నాడే, కావాలంటే వాళ్ళ నాన్నగారిని అడగండి. నేను చెబుతున్న విషయాలు కరెక్టా కాదా వాళ్ళ నాన్నగారిని అడగండి. నేనైనా ఇంకా ఆయన సిలువ మోయలేదు, కానీ వాళ్ళ నాన్నగారు ఆయన సిలువ మోసాడు, ఒక రోమియుడు. మీ మధ్యలో ఉన్న రోమియులు ఆయన దేవుని కుమారునిగా అంగీకరించారు. వారి లైఫ్ని చూడండి అని లైవ్ ఎగ్జాంపుల్గా వారిని ముందు పెట్టడం జరుగుతుంది. అండ్ ఇంకా చివరిగా కొన్ని మాటలు చెప్పి నేను ముగించాలి. ఏంటి అని అంటే, రోమీలకున్న పద్ధతిని చాలా ఫాలో అయ్యి వారికి అర్థమయ్యేలా కొన్ని విషయాలు చెప్పడానికి చేసిన ప్రయత్నం ఇప్పటివరకు చూపిస్తే, ఇప్పుడు అన్నిటికంటే ఇంపార్టెంట్ విషయం ఏం చెప్పనా, రోమీలకున్న ఒక పద్ధతి ఏంటంటే, వారు ఏదైనా సరే ఇంపార్టెంట్ విషయాన్ని సెంటర్లో చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు అర్థం కావడానికి ఒక చిన్న ఉదాహరణగా చెప్తున్నాను. 1 గంట వర్తమానం వారు చెప్తే, జనరల్లీ చాలామంది ఇంపార్టెంట్ విషయాలు కొందరుకుండే అలవాటు ఏంటంటే, స్టార్టింగ్లో ఇంపార్టెంట్ విషయం చెప్తారు, లేదా లాస్ట్లో ఇంపార్టెంట్ విషయం చెప్తారు. కానీ వీళ్ళు ఏం చేస్తారు చెప్పనా, 30వ నిమిషంలో ఇంపార్టెంట్ విషయం, అంటే మధ్యలో ఏదైనా ఒక వివరణ మధ్యలో ఇంపార్టెంట్ విషయాన్ని చెప్పడం రోమీయులకున్న అలవాటు. అది వారి పద్ధతి. ఎందుకు ఈ మాట చెప్తున్నంటే, 16 అధ్యాయాలున్న ఈ సువార్తలో 8వ అధ్యాయము 27వ వచనంలో యేసు ప్రభువారి గురించి పరిచయం చేస్తున్న ఈయన వారికి అర్థం కావడానికి మధ్యలో ప్రస్తావించాడు.
కాలక్రమంలో మార్కు సువార్త రాయలేదు. ఐ మీన్ ఒక ఏమంటారు లైన్గా సీక్వెన్స్ ఆఫ్ ఆర్డర్స్లో మార్కు రాయలేదు తన సువార్తను. కొన్ని ప్రస్తావించాల్సినవి ప్రస్తావించాడు. కానీ రోమీలకు రాస్తున్న సువార్త కాబట్టి ఈ రోమీలు సెంటర్లో ఏదైతే చెప్తున్నారో దాన్ని ఇంపార్టెంట్ థింగ్ అని అనుకుంటారు. కాబట్టి 8వ అధ్యాయం సెంటర్ ఆఫ్ హిస్ లెటర్లో లేదా గాస్పెల్లో ఆయన ఫిలిప్పుదైన కైసరయ్యలో యేసుప్రభు వారి శిష్యులతో మాట్లాడిన సందర్భాన్ని ఆయన ముందుంచి ఆయన చెబుతున్న మాట, ఔగుస్తు దేవాలయం ఉంటుందంట. అక్కడ ఔగుస్తు దేవాలయం దగ్గర నిలబడి రోమీలందరూ ఔగుస్తుని ఆరాధిస్తూ ఉండగా ఆయన అడిగిన మాట, అసలు మీరు ప్రపంచమంతా నా గురించి ఏమనుకుంటుంది అన్నప్పుడు ఆ శిష్యులు అందరి అభిప్రాయాలు చెప్తే యేసుప్రభు వారు శిష్యులను అడుగుతారు, అసలు మీరేమనుకుంటున్నారు అన్నప్పుడు, నీవు దేవుని కుమారుడువు, క్రీస్తువు అని చెప్పబడిన మాట. దిస్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ అట్రాక్షన్, దిస్ ఈజ్ ద మెయిన్ ప్లాట్ ఆఫ్ హిస్ గాస్పెల్గా 8వ అధ్యాయంలో ప్రస్తావించాడు. అంటే మీకు అర్థం కావాలి, ఒక ఆడియన్స్కి అర్థం అవ్వడానికి తీసుకోవాల్సిన ప్రతి ప్రికాషన్ని రచయితలు తీసుకుంటున్నారు. అండ్ ఇంకో విషయం, ఎందుకు వెంటనే అనే మాటను అంతగా ప్రస్తావిస్తున్నారు అంటే, జనరల్లీ చాలామంది ఏం చేస్తారు తెలుసా, మత్తయి సువార్తను మార్కు సువార్తను పోల్చి చూపిస్తూ దీని వెంటనే ఇది జరిగిందని ఉంది, మత్తయి సువార్తలో అది లేదు కదా, బైబిల్లో తప్పులు ఉన్నాయంటాడు. మత్తయి సువార్తలో అది లేదు అని కాదు. మార్కు సువార్త పద్ధతి మత్తయిలాగా అన్నిటినీ వివరించడం కాదు, ఓన్లీ లాస్ట్ వీక్ని ఎక్కువగా ప్రస్తావించడం. అడ్డున్న సందర్భాలన్నింటినీ కొన్నింటిని తీసేశాడు, కొన్నింటిని చెప్పాలనుకున్నా కానీ వెంటనే స్కిప్ చేసుకుంటూ ఏదో జస్ట్ అలా బైపాస్ రైడర్స్ అంటారు చూసారా, బైపాస్లో కొట్టేసుకుంటూ వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోతూ లాస్ట్ వీక్ వచ్చేసరికి స్లో డౌన్ అయ్యాడు. 11th అధ్యాయం నుండి స్లో డౌన్ అవుతుందండి మార్కు సువార్త జర్నీ. అక్కడ నుంచి వీక్స్ నుంచి డేస్ నుంచి అవర్స్ బేసిస్లో కూడా ఇన్ఫర్మేషన్ని రోమీలకు అర్థం అవడానికి చాలా క్రిస్టల్ క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అలా ఇస్తూ ఈయన ఏదో కొట్టబడుతున్నాడు కదా, ఈయన ఎలా హీరో అని మీరు అనుకోకండి. ఈ శతాధిపతి ఎవరైతే సిలువ వేశారో ఆయన కూడా ఒప్పుకున్నాడు. ఈ భాష ఏంటో మీకు అర్థం కాదని మీరేం వరి అవ్వకండి, నేను మీకోసం ట్రాన్స్లేట్ చేస్తా అని చెప్పాడు. ఈ ఆచారాలు ఏంటి యూదులే అని ఏం అనుకోకండి, నేను దాని అర్థాలు కూడా మీకు చెప్తా అన్నాడు. తర్వాత శిష్యులే ఎక్కువేమో, యూదులే ఎక్కువేమో, ఈయనకి రోమీలు తక్కువేమో అని అనుకుంటారేమో. లేదు, శిష్యుల వైఫల్యాలను కూడా ఎండగట్టాడు ఈయన. సో ఆయనకు అందరూ సమానమే అని చెప్తున్నాడు. మేబీ పేదవాళ్ళంటే పక్షపాతమేమో, ధనికులనే చూసుకుంటాడేమో, అంటే పెద్ద శతాధిపతులు వీళ్ళనే చూసుకుంటాడేమో, పేదవాళ్ళని పట్టించుకోవడేమో అని మీరు అనుకోకండి. బీద విధవరాలు 2 కాసులు వేస్తే ఆవిడ గొప్ప అని చెప్పాడు. సో ఏది ఏమైనా యేసుప్రభు వారి ఔన్నత్యాన్ని రోమీలకు అర్థం కావడానికి రాసిన సువార్త మార్కు సువార్త. సో మార్కు సువార్తలో కొన్ని సీక్వెన్సెస్ వెంటనే జరిగినట్టుగా కనబడి, మత్తయి సువార్తలో దాని వెంట వేరే సందర్భం జరిగినట్టుగా ఒకవేళ మీకు అనిపిస్తే అది కాంట్రడిక్షన్ అయితే కాదండి. ఈ రచయిత ఉద్దేశం ఫాస్ట్గా స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోయి లాస్ట్ వీక్లో ల్యాండ్ అవ్వాలని. కానీ మత్తయి సువార్త ఉద్దేశం లాస్ట్ వీక్లో ల్యాండ్ అవ్వడం కోసం అన్నిటినీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ రావాలి అని. సో దేర్ ఇస్ నో సచ్ కాంట్రడిక్షన్ ఇన్ బైబిల్. అందుకే చెప్తున్నారు, ఎవరు రాశారు, ఎట్టి పరిస్థితుల్లో రాశారు, ఎట్టి పరిస్థితుల్లో ఉన్న మెంటాలిటీలో ఉన్న వ్యక్తులకు రాశారు, ఇవన్నీ మనకు తెలియకపోతే అర్థమయ్యే అవకాశం లేదు. మరి ఇది నమ్మదగిందేనా ఈ సువార్త అంటే 100%. ఎలా చెబుతున్నారు అని అంటే, మనందరికీ తెలిసిన మనకి అపోస్తులకు ఫాదర్స్గా పిలువబడిన వారు ఇది నమ్మదగినదే, ఇది పూర్తిగా ఆధారపడదగినదే అని చెప్పినట్టుగా జస్టిన్ మార్టిర్ గారు చెప్పారు, ఇరేనియస్ గారు చెప్పారు, టెర్టులియన్ గారు చెప్పారు, క్లెమెంట్ ఆఫ్ అలెగ్జాండర్కు సంబంధించిన క్లెమెంట్ అనే వ్యక్తి ఆయన చెప్పారు, ఒరిగెన్ అనే ఆయన కూడా, వీరందరూ అపోస్తులకు ఫాదర్స్గా పిలువబడ్డారండి. మంచి హిస్టారియన్స్, బైబిల్లో యేసుప్రభు వారి కాలంలో జరిగిన అన్ని ధృవీకరిస్తూ వస్తున్న మంచి హిస్టారియన్స్, ఒక రకంగా చెప్పాలంటే హిస్టారియన్స్. సో వీరు కూడా ధృవీకరించి వారు చెప్పిన మాట, మార్కు సువార్త ఈజ్ కంప్లీట్లీ అది ఖచ్చితముగా ఆధారపడదగినది అని చెప్పారు. సో మీకు అర్థం కావడానికి ఈసారి మార్కు సువార్త చదివేటప్పుడు ఈ పదజాలన్నీ చూడండి. రేపు పొద్దున మీరు ఎవరికైనా వాక్యం చెప్పేటప్పుడు ఈ అర్థం కానప్పుడు మీరు మార్కు సువార్తను చూసి నేర్చుకోండి. అంటే ఆడియన్స్కి అర్థం కావడానికి ఎక్కడ ట్రాన్స్లేషన్ అవసరమో అక్కడ ట్రాన్స్లేషన్ మీరు చేయాలి. ఎక్కడ ఏ సందర్భాలు అవసరమో ఆ సందర్భాలను మీరు ప్రస్తావించాలి. ఏది అవసరం లేదో వాటి గురించి ప్రస్తావించక్కర్లేదు. చాలామంది ఒకటి ప్రిపేర్ అవుతారు, ఇక అదే చెప్తామంటారు. ఆడియన్స్ మారినప్పుడు దాన్ని బట్టి మారాలి, వాళ్ళకి అవసరమైనవి ఇవ్వాలి. ఇప్పుడు నాన్ వెజ్ తిననోడి దగ్గర నేను దమ్ బిర్యానీ వండి పెడితే ఏం లాభం చెప్పండి? నా కష్టపడ్డా కానీ ఏంటి లాభం?
అసలు వెజ్జే ముట్టుకున్నోడి దగ్గర మంచి చిక్కుడుగాయ వేపుడో లేదా మంచి ఏమంటారు బ్రింజల్ కర్రీనో చేస్తే ఏం లాభం చెప్పండి. సో ఈ రచయితల వెనక ఉన్న ఉద్దేశాలు మీకు తెలిస్తే యేసు ప్రభువుని బాగా పరిచయం చేయడానికి మీకు వీలుంటుంది. సో మత్తయి సువార్త నుంచి ఒక స్టైల్ ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ క్రైస్ట్ మనం చూస్తే, ఇక్కడ మార్కు సువార్త నుండి మరొక స్టైల్ ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ క్రైస్ట్ మనం చూసాం. కాబట్టి ఈ రోజు నుంచి మార్కు సువార్త మీరు చదివేటప్పుడు ఎందుకు ఈ పదాలు ప్రస్తావించబడడం జరిగింది, ఎందుకు ఇలా చేశాడు, ఎందుకు ఇలా రాశాడు, ఇవన్నీ మీకు క్లియర్ కట్గా అర్థమవుతాయి. ఎందుకు ఈ అర్థాలు, ఎందుకంటే రోమీలకు తెలియదు కాబట్టి. ఎందుకు ఈ చిన్న చిన్న కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఎందుకంటే రోమీలకు అర్థం కావు కాబట్టి. ఎందుకు ఫాస్ట్గా వెళ్ళిపోయాడు అంటే రోమీలకు అది అవసరం లేదు కాబట్టి. అందుకే వంశావళి లేదు, ఏమీ లేదు, జ్ఞానుల రాకలేదు, తార వచ్చిందని లేదు, ఏమీ లేదు. జస్ట్ క్రైస్ట్ యొక్క 3.5 years పబ్లిక్ మినిస్ట్రీ మాత్రమే కోట్ చేసి, అందులో 2.5 years జరిగిన 3 years జరిగిన మినిస్ట్రీ అంతటిని 9 అధ్యాయాల్లో 10 అధ్యాయాల్లో కథం చేసేసి లాస్ట్ వీక్ ఆఫ్ మినిస్ట్రీ మాత్రం 5 అధ్యాయాలు ఆయన ప్రిఫరెన్స్ ఇచ్చాడు. అంటే ఈయన ఉద్దేశం 3.5 yearsలో మొత్తం 3.5 years జరిగిన మినిస్ట్రీ అంతా కాదు, లాస్ట్ వీక్లో జరిగిన ఇన్సిడెంట్సే మెయిన్. ఆ ఇన్సిడెంట్స్ని బట్టి మీరు దయచేసి తప్పుగా అనుకోకండి. మీ శతాధిపతి కూడా ఈయన దేవుడని ఒప్పుకున్నాడు, మీ వాళ్ళు కూడా చాలామంది ఈయన నమ్మారు, ఈయనకు అందరూ కావాలి, అందరిని యాక్సెప్ట్ చేస్తాడు, పేద ధనిక లేదా ఈ యూదుడా బయటోడా ఇవేమీ లేవు. సో ఈయన దేవుని కుమారుడు, నమ్మండి అని చెప్పడానికి 18 సూచక క్రియలను వారి ముందుంచి ఈయన కూడా రోమీలకు ఈయనే దేవుని కుమారుడు అని ప్రస్తావించడం జరిగింది. ఇది నమ్మదగిన సువార్త అని అపోస్తలిక్ ఫాదర్స్ కూడా చెప్పడం జరిగింది. ఇది మార్కు సువార్తను గురించిన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అండి. నెక్స్ట్ వీక్ మనకు ఈ సెషన్ ఉండదు, ఐ హ్యావ్ మీటింగ్స్. ఆ నెక్స్ట్ వీక్ లూకా సువార్త యొక్క ఇన్ఫర్మేషన్తో మీ ముందుంటాను. అయితే నేను మత్తయి సువార్తను ఎండ్ చేసే ముందు మత్తయి సువార్త నుండి అన్యులు అడిగే కొన్ని క్వశ్చన్స్, పాయింట్అవుట్ చేసే కొన్ని క్వశ్చన్స్ మీ ముందు ఉంచాను. ఆన్సర్ చేయడం నా వల్ల కాదు, అన్నీ మేము చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే దాని వాల్యూ మీకు తెలియదు. కమాన్, యూ గో అండ్ సర్చ్ ఫర్ ద ఆన్సర్స్. మీ పాస్టర్ గారిని అడగండి, మీకు తెలిసిన సేవకులను అడగండి. ఈ క్వశ్చన్స్ ఇలా అంటున్నారంట కదా, అడుగుతున్నారంట కదా, రేపు పొద్దున మమ్మల్ని నడి రోడ్లో నిలబెట్టి ఈ క్వశ్చన్ అడిగితే వాట్ షుడ్ వి ఆన్సర్? మేమేం చెప్పాలి, మేము ఎలా ఆన్సర్ చేయాలి, అందరి ముందు బైబిల్ యొక్క ఔన్నత్యాన్ని ఏ విధంగా మేము ఎక్స్ప్లెయిన్ చేయాలి అని మీ అంతటా మీరు రుచి చూచి తెలుసుకోండి. మీ అంతటా మీరు, లూకా సువార్తలో ఆయన అంటాడు, తరచి పరిష్కారముగా తెలుసుకున్న నేను అని అంటాడు, లూకా భక్తుడు అంటాడు. సో ఆ విధంగా మీరు కూడా ఉండాల్సిందిగా కోరుతూ, బిఫోర్ ఐ ఎండ్ ది సెషన్, మార్కు సువార్త నుండి కూడా కొందరు బైబిల్ గిట్టని వారు అడిగే క్వశ్చన్స్ మీ ముందు పోస్ట్ చేసి నేను ఎండ్ చేస్తాను ప్రేయర్ఫుల్గా. మార్కు సువార్త మొదటి 4 questions మీ ముందు ఉంచుతాను. అందులో మొదటి క్వశ్చన్, మార్కు సువార్త 4:11 యేసు ప్రభువారు మాట్లాడుతూ, ఉపమానాలు నేను ఎందుకు చెప్తున్నా అంటే, అందరూ వాక్యాన్ని విని ఒకవేళ మారుమనసు పొందేస్తారేమో, ఒకవేళ మారిపోతారేమో. సో ఎవరు మారుమనసు పొందకూడదు, ఎవరు మారకూడదనే, బయట వాళ్ళు ఎవరు మారకూడదనే నేను ఈ ఉపమానాల రీతిలో వాళ్ళకి అర్థం కాకుండా చెప్తున్నా అని చెప్పినట్టుగా మనకు కనబడుతుంది. అయితే దాన్ని బట్టి చాలామంది మనకు క్వశ్చన్ చేసేది ఏంటంటే, అరే మీరు అంటారు యేసు ప్రభువు అందరు మారాలని మీరు బోధిస్తారు, కానీ ఇన్ఫ్యాక్ట్ ఆయనే చెప్తున్న మాట ఏంటంటే మారకూడదని ఆయన ఉపమాన రీతిగా చెప్తున్నాడు అర్థం కాకుండా. ఆయనే మారకూడదని అనుకుంటే మీరు ఎందుకు అందరు మారాలని యేసు ప్రభు వారి గురించి బోధిస్తారు? మీ బైబిల్లోనున్న మాట ఇది. మరి దీనికి ఏమంటారు? ఈ వచనాన్ని ఒకవేళ ఓపెన్ చేసి మీ ముందు ఉంచి ఆ నడి రోడ్లో మిమ్మల్ని నిలబెట్టి అడిగితే వాట్ వుడ్ బి యువర్ ఆన్సర్? ఆ ఆన్సర్ ఏంటో మీరే మీ పాస్టర్ గారిని అడగండి. మీకు తెలిసిన ఇవాంజలిస్టులని, సేవకులను, ఏమంటారు బాగా మంచి ఎక్స్పీరియన్స్ సేవలో కానీ పరిచయలో కానీ మంచి అనుభవం ఉన్న సేవకులను కూడా అడిగి తెలుసుకోండి. ఇక సెకండ్ క్వశ్చన్ వచ్చేసి 9వ అధ్యాయం మొదటి వచనం. చాలా సింపుల్ క్వశ్చన్స్ అండి, దేర్ ఆర్ చాలా సింపుల్ ఆన్సర్స్ కూడా ఉన్నాయి. కాకపోతే వారు కాన్ఫిడెన్స్ అడిగేసరికి మనం భయపడతాం అంతే. కాకపోతే చాలా సింపుల్ ఆన్సర్స్ ఇవన్నీ. సెకండ్ క్వశ్చన్ రాసుకునేవారు రాసుకోండి. 9వ అధ్యాయం మొదటి వచనంలో, కొందరు దేవుని రాజ్యం వచ్చే వరకు ఖచ్చితంగా నిలిచి ఉంటారు, చనిపోరు అని యేసుప్రభువు వారు చెప్పిన మాటను బట్టి, మీరు దేవుని రాజ్యము రాకడ అంటారు కదా, ఆ రాకడ వచ్చేంతవరకు చనిపోరంటే ఇప్పటికీ 2000 సంవత్సరాల క్రితంగా బ్రతికున్న వాళ్ళు ఉన్నారా? అలాంటి వాళ్ళు ఉంటే చూపించండి అని చాలామంది అంటూ ఉంటారు. చాలా సిల్లీ క్వశ్చన్స్ ఇవి, కానీ కాన్ఫిడెంట్గా అడిగేసరికి మనం తడబడిపోయి అనవసరంగా బైబిల్లో అయ్యో తప్పులు ఉన్నాయేమో, అది ఉందేమో, ఇది ఉందేమో, తప్పేమో అని మనం భయపడతాం. లేదండి, ఆన్సర్స్ తెలుసుకుంటే చాలా సింపుల్ ఆన్సర్స్. ఇక థర్డ్ క్వశ్చన్ వచ్చేసి 11వ అధ్యాయము 12 నుండి 14 వచనంలో చాలామంది క్వశ్చన్ చేస్తారు. ఇది కూడా సింపుల్ క్వశ్చన్, నేను అడిగే ప్రతిదీ సింపుల్ క్వశ్చన్సే, కాకపోతే మనం తడబడకుండా మనం కాన్ఫిడెంట్గా చెప్పాలి. థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి, అంజూరపు చెట్టు దగ్గరకు వచ్చి చూసే అంతవరకు ఆయనకు తెలియదు ఆయన దేవుడు కదా,
మరి దూరం నుంచే శపించేయచ్చు కదా, దగ్గరికి వచ్చి చూసి మరి అహో కాయలు లేవట అని అనాలేంటి, ఏం దేవుడైతే ఇలా చేస్తాడేంటి అని చాలామంది వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉంటారు. సో దిస్ ఈజ్ ఆల్సో ఎ వెరీ సింపుల్ క్వశ్చన్ అండి. ఫైండ్ అవుట్ ది ఆన్సర్. నేను చెప్పడం కాదు, మీ అంతటా మీరు అది ఫైండ్ అవుట్ చేస్తే ఆ సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్లో ఉంటుంది. కాబట్టి మీరే ఫైండ్ అవుట్ చేయండి. ఇక చివరిగా చాలామంది ఛాలెంజింగ్గా అడిగే క్వశ్చన్స్లో ఫ్రమ్ మార్క్స్ గాస్పెల్ ఏంటి అంటే, మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అని చెప్పి అక్కడి నుంచి మాట్లాడే మాట ఏంటంటే, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును అని లిస్ట్ ఆఫ్ మిరకల్స్ని దేవుడు చెప్పడం, మార్కు గారు దాన్ని కోట్ చేయడం మనకు తెలుస్తుంది, మనకు కనబడుతుంది. వాళ్ళు అనే మాట ఏంటంటే, పాములను ఎత్తి పట్టుకుంటారంట కదా నమ్మితే, నేను ఒక మంచి కోబ్రాని ఇస్తాను, లేదా బ్లాక్ మాంబాని ఇస్తాను, లేదా మంచి పాయిజనస్ ఒక ఇన్సెక్ట్ని కానీ స్పైడర్ని కానీ, బ్లాక్ విడో అనే స్పైడర్ ఉంటుందండి, అది కోబ్రా కంటే, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్, కోబ్రా కంటే డేంజరస్ పాయిజన్ అది ప్రపంచంలోనే అన్నిటికంటే పాయిజనస్ బీయింగ్ ఏదైనా ఉంది అంటే బ్లాక్ విడో అనే స్పైడర్ జాతికి సంబంధించిన బ్లాక్ విడో అనే స్పైడర్. సో ఇవి ఇస్తాము, పట్టుకోండి, కరిపించుకోండి, కాటేయించుకోండి, చచ్చిపోతే మీకు ఏం అవ్వకపోతే, నిజంగా నమ్మిన వారి వల్ల ఈ సూచక్రియలు కనబడితే ఖచ్చితంగా మేము కూడా నమ్ముతాం కదా, మీరు కూడా విషయం తాగడు కదా అని చాలామంది వ్యంగ్యంగా అడుగుతున్నారు. ఇంతకీ అక్కడ నమ్మిన వారంటే ఎవరి గురించి దేవుడు చెప్పాడు, ఈ మాట ఎవరికి వర్తిస్తుంది, అవన్నీ మీరు తెలుసుకోండి, మీరు ఫైండ్ అవుట్ చేయండి. ఏది ఏమైనా బైబిల్లో అయితే తప్పులు లేవు. ఏదేమైనా ఇవన్నీ చాలా సిల్లీ క్వశ్చన్స్. ఒక రకంగా చెప్పాలంటే సండే స్కూల్ లెవెల్ క్వశ్చన్స్ కూడా కాదు, సీరియస్లీ సండే స్కూల్ లెవెల్ క్వశ్చన్స్ కూడా కాదు. సో ఎక్కడ తడబడకండి, ఎక్కడ కొంచెం ఇన్ఫీరియర్ కాంప్లెక్స్కి వెళ్ళకండి. దేవుడు బైబిల్లో రాయించిన అన్ని సత్యాలే, చారిత్రాత్మకంగా కానీ, భౌగోళికంగా కానీ, ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ దెర్ ఈజ్ నో ఎనీ సచ్ మిస్టేక్ ఇన్ ద బైబిల్, ఇన్ కంప్లీట్ బైబిల్, హోల్ బైబిల్లో అసలు లేవు. కాబట్టి ధైర్యంగా బైబిల్ బాగా చదవండి, వెనుకున్న బ్యాక్గ్రౌండ్ హిస్టరీలు ఏంటో తెలుసుకోండి, ఎందుకు కొన్ని పదజాలాలు కొన్ని సువార్తల్లో ప్రత్యేకంగా కనబడుతున్నాయి, ఇవన్నీ తెలుసుకోండి. ఏమంటారు, క్రీస్తును పరిచయం చేసే పద్ధతిని మీరు తెలుసుకొని మీరు కూడా క్రీస్తును ఆ విధంగా ఆడియన్స్ని బట్టి మీరు కూడా క్రీస్తును పరిచయం చేస్తూ బైబిల్ను బాగా చదువుతూ ఇంకా ఎక్కువగా దేవునిలో మీరు ఉండవలసిందిగా కోరుతూ ఈ మాటలను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడ, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడా, నాయన ఈరోజు వినబడిన మాటల ప్రకారంగా రోమీలకు రాసిన సువార్త, నాయన తండ్రి మార్కు సువార్త ఏ విధంగా రాయబడింది, రాసిన భక్తుని జీవిత చరిత్ర ఏంటి, ఇవన్నీ తెలుసుకున్నాం నాయన. తెలుసుకున్నాం మేము తండ్రి, నీ భక్తులు నీ గురించి తెలియని వారికి ఏ విధంగా తెలియజేయడానికి కష్టపడ్డారో, వారు ఏ విధంగా మార్గాలను నాయన ఫాలో అయ్యారో, అలా మేము కూడా నాయన తండ్రి ఉండడానికి నీ కృపను చూపించండి. నాయన మేము కూడా అనేక మందికి నీ గురించి తెలియజేసి నీ వాక్యం యొక్క ఔన్నత్యాన్ని చాటించే వారిగా మమ్మల్ని కూడా తీర్చిదిద్దమని కోరుతూ, ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ నాయన బైబిల్ ఇంకా బాగా అర్థం చేసుకుని బైబిల్పై ఇంకా బాగా అవగాహన పెంచుకోవడానికి నీ కృపను చూపించమని ప్రాధాయపడుతూ క్రీస్తు యేసు ప్రభువు వారి మహాపరిశుద్ధమైన నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.